వెంకటరెడ్డి గారు ఒక 3 అంశాలు అంటే నేను ఇంత వ్యతిరేకత కారణం ఏంటి అనంటే, ఒకటి అవినీతి దోపిడీ కావచ్చా, 2 ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం, ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు తీసుకోవడం, 2 మూడోది ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఎందుకు ఇది చేయలేకపోతున్నారంటే వైఎస్ఆర్సీపీ పైకి నెట్టేయడమో, లేకపోయినా అక్రమ కేసులో, లేకపోతే లడ్డూనో మతమో ఇంకోటో తీసుకొచ్చి చెప్పడం. ఇవి ప్రజలకి ఎక్కట్లేదా? ఈ అవినీతి దోపిడీ మరీ పెచ్చుమిరిపోయిందా, లేకపోతే హామీల పైన తీవ్ర కోపంతో ప్రజలు ఉన్నారా? ఏ అంశాలు ఎక్కువ ప్రభావం చూపే ఇంత 92 మంది పైన వ్యతిరేకత అంటే? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రశ్నలు నమస్కారాలు. దానిలో కంటే వెళ్ళేక ముందు సర్వే కంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి ఈ రిపోర్టు దాదాపుగా 3 నెలల పాటు జరిగినటువంటి సర్వే. నేను ఐఐటిఎన్స్ సర్వే అన్నా, మీరు ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ అన్నారు. బాగుంది పాయింట్. ప్రజలే కదా, ఇప్పుడు ఐఐటి వాళ్ళు సర్వే చేసినా ప్రజలు సర్వే సంస్థలు సర్వే చేసినా మనం వాళ్ళు డైరెక్ట్గా నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి చేయాలి, లేదంటే ఫోన్ ద్వారా చేయాలి. ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు ఆల్రెడీ దాంట్లో ఇచ్చారు, ఎవరెవరిని సర్వే చేసాం, ప్రభుత్వ ఉద్యోగుల్ని చేశారు, ఏదైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు మొత్తం, అంటే రైతులు అందరినీ చేశారు. అన్ని రకాల వర్గాలని వాళ్ళు సర్వే చేసిన దాన్ని బట్టి ఈ సర్వే 15 నెలల తర్వాత జరిగినటువంటి సర్వే. మనం బాగా గుర్తించాల్సింది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత, మొన్న సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 10 వరకు 3 నెలలకు పైగా జరిగినటువంటి సర్వే. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలు అనుకుంటే దాంట్లో వాళ్ళు 51,330 శాంపిల్స్ తీసుకున్నారు. ఇది చాలా పెద్ద శాంపిల్. మీరు నార్మల్గా జాతీయ సర్వేలుగా నేను చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది జనాభాలో వాళ్ళు 1000-2000 శాంపిల్లే తీసుకుంటారు. సో 51,330 శాంపిల్స్ అనేది చాలా బిగ్ నెంబర్. అంటే మనం దీనికి అథెంటికేషన్ ఏంటి అనడానికి ఈ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో 5,000 4,000తో చేసినటువంటి శాంపిల్స్ కాదు. సో 51,000 శాంపిల్స్ అనేది వెరీ వెరీ బిగ్ నెంబర్. అంటే 50కి పైగా ప్రశ్నలు ఉన్నాయి, సబ్ క్వశ్చన్స్ అన్ని కలిపితే టైం టేకిన 50,000 శాంపిల్స్, దాదాపుగా 50,000 ప్రశ్నలు, 50 ప్రశ్నలు, 51,000 శాంపిల్స్. సో అన్ని రంగాలకి సంబంధించి తీసుకున్నటువంటి దాన్ని బట్టి ఐఐటిఎన్ హైదరాబాద్ వాళ్ళు చేసినటువంటి సర్వే ఇది. మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద అనేది వాళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు. దీనిలో ఇచ్చినటువంటి దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, పాలిచ్చేటటువంటి ఆవు ప్రభుత్వాన్ని వదిలేసి ఎగిరెగిరి తనేటటువంటి దున్నపోతుల కూటమిని మేము అధికారంలోకి తెచ్చుకున్నామని ప్రజలు డైరెక్ట్గానే బాహాటంగానే చెప్పినట్టుగా ప్రతి ఒక్క జిల్లాల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కనపడుతుంది. ఎందుకు మేజర్గా మీరు ఇక్కడ ఇందాక ఆరెంజ్ జోన్ ప్రస్తావించి వాళ్ళు అటు అయ్యే అవకాశం ఉంది, మీరు ఇటు అయ్యే అవకాశం ఉంది అన్నారు. ఆరెంజ్ జోన్, అవును. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్ జోన్ అనేది బిలో 33%. అవును. అంటే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 33 అవ్వచ్చు. అంటే పూర్తిగా అట్టర్ ఫ్లాప్. వాళ్ళు ఇంకా పైకి ఎదిగేటటువంటి అవకాశం 1% కూడా లేదు. దీంట్లో చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 73 మంది ఉన్నారు ఈ ఆరెంజ్ జోన్, రెడ్ జోన్లో. ఏది అవుట్ ఆఫ్ 135 మెంబర్స్లో. రెండోది 45% బిలో. సో దీన్ని కూడా మనం ఏదైతే అటర్ ఫ్లాప్ కింద తీసుకోవాలి. ఇది బొటాబొటినకు పాస్ అయినా గెలిచేటటువంటి పాస్ మార్క్ కాదు. అది గెలిచేటటువంటి పాస్ మార్క్ రావాలంటే 50 దాటాలి. 100కి 50% దాటితే గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో మొత్తం రెడ్ జోను, ఆరెంజ్ జోన్ ఏదైతే ఉందో ఈ 2 జోనుల్ని ఏదైతే ఫెయిల్యూర్ కింద మనం చూడాలి. దీంట్లో మనం 133 అవుతుంది సార్. 100% అదే అంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే, అంటే నా ఉద్దేశం ఏంటంటే, తక్కువ సమయం నేను అన్నది 18 నెలలని. ఇప్పుడు ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారని ఎట్లా చెప్తారు మీరు? వాళ్ళలో నేను తీసుకుంది ఒక సగం మాత్రమే తీసుకున్నాను 41 మందిలో. మీరేమో పూర్తిగా వాళ్ళందరూ పోతారని అంటున్నారు. ఈ 45 మెరుగుపరుచుకునే 45 మార్కులు అన్నం ఉడికిందా లేదా అనేది మీరు తిన్నాక టెస్ట్ చేస్తారా, మెతుకు పట్టుకొని టెస్ట్ చేస్తారా? మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడు చివరి 6 నెలలు ఎలక్షన్ పీరియడ్ వదిలేయండి, అంటే 4.5 ఏళ్ళు ప్రభుత్వం కింద లెక్క. 4.5 ఏళ్ళలో 1.5 year అయిపోయింది. అంటే 3 పార్ట్లుగా తీసుకుంటే 4.5 ఏళ్ళలో 1 part అయిపోయింది. సో 92 మందిలోనే ఇంత వ్యతిరేకత ఉందంటే 41 మంది మాత్రం ఎట్లా గట్టెక్కుతారు? క్లియర్ గా ఇక్కడ చూడండి మీరు, 109 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 135లో 109, 135 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే 109 మంది రెడ్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారంటే 109 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలిచేటటువంటి అవకాశం లేదు. రెండోది, జనసేన నుంచి 21 మంది గెలిస్తే 17 మంది మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచేటటువంటి అవకాశం లేదు. బీజేపీ నుంచి 8 మంది గెలిస్తే 7 మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచేటటువంటి అవకాశం లేదు. మొత్తంగా 164 మంది కూటమి ప్రభుత్వంలో 133 మంది అట్టర్ ఫ్లాప్ అనేది ప్రజలు ఇచ్చారు. దానిలో మీరు చూస్తే కీలకం ఎక్కడంటే సార్, ఈస్ట్ వెస్ట్ గోదావరి.
ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఏదైతే 0 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన వచ్చింది, అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ 34 సీట్లలో 27 సీట్లు పోతున్నాయి. ఉత్తరాంధ్రలో 34లో 26 సీట్లు పోతున్నాయి వాళ్ళకి, అంటే ఓడిపోతున్నారు 26. గుంటూరు కృష్ణాలో 33 ఉంటే 25 సీట్లు ఓటమి పాలవుతున్నారు. ప్రకాశం నెల్లూరులో 22 సీట్లో 15 పోతున్నాయి వాళ్ళు, అంటే 15 ఓటమి పాలవుతున్నారు. రాయలసీమలో 52లో 40 ఏదైతే రెడ్ జోను అండ్ ఆరెంజ్ జోన్ కింద ఉన్నాయి. అంటే మీరు అట్రప్లా పనిచేయడానికి ఎంతకంటే ఏం కావాలి? కానీ వీళ్ళ పబ్లిసిటీ ఎలా ఉందంటే మేడి పండు చూడ మేలిమైండును పొట్ట విప్పి జోర పురుగులుండనట్టానే వీళ్ళ పరిపాలనకు సంబంధించి పబ్లిసిటీ మాత్రం వాళ్ళ జాతి పత్రికల్లో, జాతి మీడియాలో, ఏదైతే జాతి యూట్యూబ్ ఛానల్లో జోరుగా ఉంది. కానీ ప్రజల్లోకి వెళ్ళి చూస్తే మాత్రం చీపురులు తీసుకొని ఎంటబడి పరిగెత్తించేటట్టు తన్నేటట్టుగా ఉందనేది ఇప్పుడు సర్వే ఇచ్చినటువంటి నివేదిక. నేను ఎందుకు ఇది ఒక్కదాన్ని నేను బేస్ చేసుకొని చెప్పట్లా, వాళ్ళ పత్రికలే రాసిన దాన్ని బట్టే చెబుతుంది. ఎందుకంటే వాళ్ళ పత్రికలు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళ కూటమి నాయకుల మీద కానీ వాళ్ళు ఏదైతే కనీసం వాళ్ళ మీద ప్రశ్నించేటటువంటి అవకాశం కూడా ఉండదు. కానీ ఎంతగా పేట్రేగిపోతున్నారో, అందుకని ఈ ప్రభుత్వం ఎలా ఫెయిల్ అవుతుందో వాళ్ళ పత్రికలు రాసింది ఒకసారి తీసుకున్నాం సార్. ఇప్పుడు హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం, ఆయన తొలిసారి మంత్రి, బాగా కీలక పదవి, వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే స్టార్ హోటల్లో మకం, అక్కడే సెటిల్మెంట్లు, ఒక రోజంతా పంచాయతీలు పరిష్కారాలు, మిగిలిన 2 రోజులు జోరుగా గానా బజానా, మామూలు గానా బజానా కాదు, జోరుగా. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇదే వరుస, మంత్రి అయిన తర్వాత మరింత జోరు. తెలంగాణ భూ వ్యవహారాలను జోక్యం, ఆ మంత్రి తీరుపై తెలంగాణ సర్కారు నిఘా, ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ చేసిందంట తెలంగాణ. తొలి నుంచి కళాపోషకుడే అంట ఆ మంత్రి, మరి ఏం కళాపోషకుడు వాళ్ళే చెప్పారు. రెండోది ఇంకో మంత్రి గురించి, సూర్యాబాయి దందా, కీలక శాఖలో సెటిల్మెంట్లు, దందాలు, పోస్టింగ్లపై బేరసారాలు, వసూళ్లు, 50 కోట్లతో డెస్క్టాప్లు టెండరు, నచ్చిన కంపెనీకి దక్కేలా పావులు. ఇది ఆంధ్రజ్యోతి. సూర్య గారికి మస్కా, ఇది ముఖ్యమంత్రి చూసేటటువంటి ఈ పిఎం సూర్య గారు 8,000 కోట్ల కాంట్రాక్ట్ని టెండర్ లేకుండా ఇచ్చారంట. బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదు. 8,000 కోట్లు కాంట్రాక్టు, ముఠా కట్టిన ఉన్నత స్థాయి అధికారులు, ఎమ్మెల్యే. అస్మదీ కంపెనీకి ఇన్స్టాలేషన్ సర్వీస్ బాధ్యతలు, టెండర్ లేవు, మొత్తం ఇక్కడ దోపిడీ అని చెప్పి వాళ్ళ పత్రికలే రాసింది. 2 ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలు సారు మీరు తగ్గాలి సారు, మీరు చాలా జోరుగా దందాలు చేస్తున్నారు, తగ్గాలి సారు అని చెప్పి వాళ్ళే రాశారు. ఏమని రాశారు దాంట్లో అంటే, కుటుంబ సభ్యుల చేతికి పగ్గాలు, ప్రతి పనికి రేటు కట్టి ముడుపులు ఎమ్మెల్యేలు, భూదందాలు, ఇసుక, గ్రావెల్ దోపిడీలు, మద్యం షాపుల నుంచి వసూళ్లు, సొంత పార్టీ శ్రేణులకే నిర్లక్ష్యం, కొందరు తీర్పే ప్రజల్లో వ్యతిరేకత, గుమ్మనంగా అని చెప్పి ఆయన గొమ్మనూరు జీరాం గురించి అనంతపురంలో డైరెక్ట్గా పేరు రాస్తే కొడతానని భయం వేసిందేమో, ఆయన అంత ఈ మధ్య తిరగబడుతున్నాడు కదా అందరి మీద. ఇంకోటి విజయవాడ, ఇంకోటి అన్ని జిల్లాలకు సంబంధించి మొత్తం రాశారు. చాలా టైం పట్టింది కాబట్టి మొత్తం చదవట్లా. ఎమ్మెల్యేలు సారు, కూటమి ఎమ్మెల్యేలు సారు మీరు కాస్త తగ్గాలి సారు, జోరుగా దందాలు ఎక్కువైనాయి, తగ్గాలని చెప్పి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రజ్యోతి రాసినటువంటిది. దాని తర్వాత చూస్తే నిన్న సార్ ఎక్కువ అవసరంలా ఈ సర్వేది కొద్దిగా మనం పక్కన పెట్టి దాన్ని మనం ఈ సర్వేలో ఉన్నది నిజమా కాదని చెప్పడానికి, నిన్న వామ్మో రవాణా మంత్రి పేషి ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే, సీఎం చెప్పినా ముడుపులు ఇవ్వాల్సిందే. ఏది సీఎం చెప్పినా ముడుపులు ఇవ్వాల్సిందే అంట. ఏది సీఎంకి ఈయనకి కలిపేవాళ్ళ? సీఎం చెప్పినా ముడుపులు ఇవ్వాల్సిందే. శాఖను పట్టించుకొని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయన హైదరాబాదు, బెంగళూరులో వ్యాపారాలు, నియోజకవర్గాల్లో వ్యవహారాలతో తలమునకలై ఉన్నారు. ఒక్కసారే రవాణా శాఖ మీద రివ్యూ చేశారంట 18 నెలల కాలంలో. చాలా గొప్పవాళ్ళు. ఆ ఒకసారి కూడా ఎందుకు చేశారో చెప్పాలి, మామూలుగా చేయడు. సో నిన్న ఇంకోటి పెండింగ్ పెద్దన్న, ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తక్షణం స్పందించాల్సిన శాఖల్లో రెవెన్యూతో పాటు పోలీసు, విపత్తుల నిర్వహణ విభాగం, విద్యుత్ శాఖ, ఇంకా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉన్నాయి. వీటిల్లోనూ సచివాలయ స్థాయిలో 1000 ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి. అంటే డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, హోంశాఖ, ఈ అన్ని శాఖలలో ఏదైతే ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్ ఇవన్నీ ఎందుకు. నిన్న చంద్రబాబు నాయుడు గారు 16 శాఖలకు సంబంధించిన 21 అంశాల్లో ప్రజల నుంచి తీసుకున్నటువంటి IVRS కాల్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ప్రజలకు ఈ ప్రభుత్వంలో ఏం నచ్చట్లేదు అనేది రాశారు వాళ్ళు. ఏం నచ్చట్లేదంటే బియ్యం ధరల పెరుగుదల 1, 2 రైతుల అసంతృప్తి, 3 అభివృద్ధి లేమి, 4 రోడ్లు బాగోలేకపోవటం, 5 నిరుద్యోగం, 6 తాగునీటి సమస్యలు, 7 పరిపాలనలో లోపాలు, 8 అవినీతి పెరగటం, 9 బలహీనమైన ఆర్థిక వృద్ధి. ఈ 8 పాయింట్లు వాళ్ళ పత్రికలోనే రాశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు సర్వే తీసుకుంటే 16 అంశాలు 21 శాఖల సర్వే తీసుకుంటే ప్రజలకి ఈ ప్రభుత్వంలో నచ్చనం ఏంటంటే ఇవి. సో వాళ్ళే ఓపెన్ గా చెబుతున్నారు. అంటే మరి ఈ ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో ఒక మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఈ సర్వేనే కాదు, వాళ్ళ సొంత పత్రికలు, వాళ్ళ ప్రభుత్వం చేయించుకున్నటువంటి
సర్వే ప్రకారం కూడా దారుణమైనటువంటి వైఫల్యం చెందింది ఈ కూటమి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కూడా సార్ ఇంత తొందరగా ఇంత ఘోరంగా వైఫల్యం బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు. అంత ఘోరంగా వైఫల్యం చెందినది క్లియర్ కట్ గా కనపడతాం. రైట్.